హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఇప్పుడు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ కూర్పుతో పాటుగా ఇతర పదవులపై కూడా కసరత్తు జరుగుతోంది. అలాగే కీలకమైన నామినేటెడ్ పదవులపైన కూడా చర్చ జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి దక్కబోతోంది అని ఉత్కంఠ కూడా ఉంది. అయితే టీటీడీ చైర్మన్ పదవిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఫ్యాక్ట్ చెక్ చేస్తే అసలు నిజం కూడా తెలిసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును టీటీడీ చైర్మన్ గా నియమించారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. టీటీడీ న్యూ చైర్మన్ శ్రీ కొనిదెల నాగేంద్ర బాబు అంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా కూడా నాగబాబు టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కూడా తేలింది. ఈ పోస్ట్ ఫేక్ గా గుర్తించడం జరిగింది. ఈ పోస్ట్ షేర్ చేసే సమయానికి నాగబాబును టీటీడీ చైర్మన్ గా నియమించలేదని గుర్తించడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై సెర్చ్ చేస్తే ట్విట్టర్ లో 2024 జూన్ 6న స్వయంగా కొనిదెల నాగబాబు ట్వీట్ వేసిన విషయాన్ని గుర్తించడం జరిగింది. అందులో తప్పుడు వార్తలను నమ్మొద్దు, అధికారిక పార్టీ హ్యాండిల్స్ లేదా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఇచ్చే సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని నాగబాబు కోరారు. దయచేసి తప్పుడు వార్తలను నమ్మొద్దు, ప్రచారం కూడా చేయొద్దని కోరారు నాగబాబు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.